సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిలు పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు మాత్రమే కాదు, మీకు తెలిసిన వారందరికీ కూడా ప్రతి మంగళవారం సాయంత్రము 7 గంటలకు ఆరాధన టీవీలో సమృద్ధి వాక్యము వారు కూడా చూడాలని వారిని ప్రేరేపించండి. టెలిఫోన్ కాల్స్ చేసి చెప్పండి. ఎందుకంటే ప్రియులారా, ఈ కార్యక్రమాల్లో పరిశుద్ధ బైబిల్లో నుండి అనేక పుస్తకాలు తీసుకొని వచనము వెంబడి వచనము వ్యాఖ్యానం చేస్తున్నాను. అలా చేయడం వల్ల ఎంతో గొప్ప మేలు, ఆశీర్వాదం. ఎందుకట ప్రతి వచనములో ప్రతి మాటలో పరిశుద్ధ బైబిల్లో నిగూఢమైన సత్యాలున్నాయి, ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఏదో ఒక పాఠ్యభాగాన్ని ఆషామాషిగా పఠించకుండా ప్రతి వాక్యాన్ని ప్రతి మాటను వాక్యానుసారముగా దాని యొక్క చారిత్రాత్మక సందర్భానికి వెళ్ళి ఆ సత్యాలు తోడి మీకు నేను వినిపిస్తూ ఉన్నాను. తప్పకుండా వినండి. సమృద్ధి వాక్యము కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు కొనసాగున్నట్లు మీ చేతులు కలపవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రస్తుతం ప్రియులరా, క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రికను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలు మాత్రమే మనము చదువుకున్నాం. ఇప్పుడు 7వ వచనం చదువుకుందాం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ ఒక్క వచనములోనే అమూల్యమైన మాటలు ఉన్నాయి ప్రియులారా. ఆ మొదటి మాటే మీరు గమనించండి. దేవుని కృప మహదైశ్వర్యం అంటే దేవుని కృపలో ఉన్న మహా ఐశ్వర్యం. నిజమే, యెహోవా దేవుని కృపలో ఈ ఆశీర్వాదాల మహా ఐశ్వర్యము రక్షణ పొందిన మనకు ఉన్నది. ఆ ఐశ్వర్యాన్ని మనము ఈ భూలోకములోనూ అనుభవించాలి. ఒకనాడు పరలోకం వెళ్ళిన తర్వాత ఇంకా అత్యధికముగా అనుభవించాలి. అయితే యెహోవా దేవుని కృపలో ఉన్న మహా ఐశ్వర్యము మనకు ఎలా లభిస్తుందట? ఆ ప్రియుని యందు అంటే యేసు ప్రభువు ద్వారా, ఆ పాప పరిహారము ద్వారా, ఆ పాప ప్రాయశ్చిత్తము ద్వారా దేవుడు తన కృప మహదైశ్వర్యాన్ని విడుదల చేశాడు. ఈ ఐశ్వర్యం ఈ భూలోకములో మనం పొందాలి, పరలోకములో పొందాలి. అయితే అదే వచనములో ఆ కృప మహదైశ్వర్యములో ఉన్న ఒక అమూల్యమైన ఐశ్వర్యము, అమూల్యమైన కృప ఏంటంటే ఆ ప్రియుని యందు విమోచనము. చాలా అద్భుతమైన మాట ఇది. ఇంగ్లీష్లో రిడెంప్షన్ అంటారు, లేకపోతే లిబరేషన్ అంటారు, తెలుగులో విమోచన అంటారు, లేకపోతే విముక్తి అంటారు, విడుదల అంటారు. నిజంగానే యేసు ప్రభువు సిలువలో చేసిన ఆ పాప ప్రాయశ్చిత్తాన్ని బట్టట దేవుడు తన కృపలో ఉన్న ఒక అద్భుతమైన ఐశ్వర్యము, విమోచనము మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది రక్షణ జీవితములో విమోచన అన్నది చాలా ప్రాముఖ్యమైన మాట ప్రియులరా. రక్షణ జీవితములో విమోచన అన్నది 3 దశలుగా ఉంటుంది. రక్షణ పొందినప్పుడు మనము విమోచింపబడ్డాము, అనేకమైన బంధకాల నుండి విమోచింపబడ్డాము. 2వ దశ విమోచింపబడుతున్నాము. ఈ లోకములో రక్షణ పొందిన వారము యేసు ప్రభువు ద్వారా, దేవుని కృప ద్వారా అనేకమైన వాటి నుండి నిత్యము విమోచన పొందుతూనే ఉండాలి. ఎంత విమోచన పొందుతామో ఈ లోకములో అంత సుఖంగా బ్రతుకుతాము, అంత సంతోషంగా బ్రతుకుతాము, అంత సమృద్ధివంతంగా బ్రతుకుతాము. ఒకటి, విమోచింపబడ్డాము, విమోచింపబడుతున్నాము. 3వది, విమోచింపబడతాము. ఒకనాడు యేసు ప్రభువు మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు, సంఘంగా మనం ఎత్తబడినప్పుడు, అప్పుడు ఈ లోకములో ఉన్న ప్రతి ప్రతికూలము నుండి, బంధకము నుండి, శ్రమ నుండి, బాధ నుండి, దుఃఖము నుండి ఇంకా శాశ్వతంగా 100% పాళ్ళు విమోచన పొందనయున్నాం. అన్ని బంధకాలను తెంచుకొని ఒకనాడు పరలోకములో సుఖంగా బ్రతకడం. రక్షణ జీవితములో మీరు నేను గమనించవలసింది ఏంటంటే ప్రియులరా, రక్షణ పొందాం, కానీ రక్షణ జీవితములో కూడా కొన్ని బంధకాలు అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. ఆ బంధకాల ద్వారా ఎన్నో అనర్థకాలు వస్తాయి. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నొప్పులు, బాధలు, అనారోగ్యాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే రక్షణ జీవితములో దేవుని కృప మహదైశ్వర్యములో ఉన్న ఒక మహా ఆశీర్వాదం ఏంటంటే
ఎలాంటి బంధకములో ఉన్నా ఆ ప్రియుని యందు ఆ ప్రియుని పరిశుద్ధమైన రక్తము ద్వారా ఈ భూలోకములో కూడా ప్రతి బంధకము నుండి మనం విడుదల పొందాలి. ఏ ఆశీర్వాదాలైతే ఈ భూలోకములో మనం పొందాలనుకుంటున్నామో దాన్ని అడ్డగించేవి కూడా ప్రతికూలాలు ఎన్నో ఉంటాయి. ఆ ప్రియునందు విమోచనము అంటే ఆ ఆటంకాలను తొలగించుకోవడం, అంతేకాకుండా అవి ఎప్పుడైతే తొలగింపబడతాయో ఆశీర్వాదాలు వస్తాయి. చూస్తున్నారా, విమోచనము అంటే మన క్రైస్తవ జీవితాల్లో ఉండే ప్రతికూలాలు ఒకవైపు పోవడం, విమోచనము అనంటే అనుకూలాలు ఆశీర్వాదాలు మరొక వైపు రావడం. ఈ వచనములో ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన విమోచనము. మరి లోకములో ఈ విమోచనము కావాలి అనంటే, ఈ విడుదల కావాలి అనంటే, ఈ విముక్తి కావాలి అనంటే కేవలము యేసు ప్రభువు ద్వారానే, ఆయన శిలువ రక్తములో కార్చిన తన పరిశుద్ధమైన రక్తము ద్వారానే అని పరిశుద్ధ బైబిల్ బోధిస్తున్నది. ఎందుకంటే ప్రియులారా, అమూల్యమైన వాక్యం చదువుతున్నాను వినండి. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనము. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఎంత అమూల్యమైన మాట. ఈ లోకములోనంతా క్షయమైంది. క్షయము క్షయాన్ని విడుదల చేయలేదు. క్షయాన్ని విడుదల చేయాలంటే అక్షయము కావాలి. అదే యేసు ప్రభు యొక్క శిలువ రక్తము. ఎలాంటి అక్షయమైన రక్తం ప్రియులరా? అది నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం. చాలా లోతైన భావమున్నది. నిజంగానే ఆ శిలువలో యేసు ప్రభువు చేసిన ఆ పాప ప్రాయశ్చిత్తమే, ఆ గొర్రెపిల్ల వంటి క్రీస్తు పరిశుద్ధమైన రక్తమే ప్రతి బంధకము నుండి మీకు నాకు విమోచన అనుగ్రహించగలదు. సమృద్ధి వాక్యం బైబిల్ పఠన వింటున్న మీ అందరికీ యేసు ప్రభు స్వయంగా తన వాక్యాన్ని ఇస్తున్నారు. రక్షణ పొందిన నా ప్రియ బిడ్డ, ప్రస్తుతము నీవు ఏ బంధకములో ఉన్నా, అది శారీరక బంధకము కావచ్చు, ఒక అనారోగ్యము కావచ్చు, ఒక పేదరికము కావచ్చు, ఒక అవసరత కావచ్చు, లేకపోతే మానసిక బంధకము, అది దుఃఖము కావచ్చు, భయము కావచ్చు, విచారము కావచ్చు, నిరుత్సాహము కావచ్చు, ఓటమి కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికమైన బంధకము, విశ్వాసములో ఎదగలేని స్థితి, ఆధ్యాత్మిక జీవితములో ఎదగలేని స్థితి, దేవునికి సన్నిహితము కాలేని స్థితి, అలాగే దేవుని హృదయమార సేవించి వెంబడించి వాక్యానుసారముగా జీవించలేని స్థితి, ఏ బంధకమున్నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆధైర్యపడవద్దు. నువ్వు ఎలాంటి బంధకములో ఉన్నా నువ్వు నా బిడ్డవే. ఇంకా నేను ఎప్పుడు నిన్ను విసర్జించను, నీకెప్పుడు నేను దూరం అవ్వను. నేను నిన్ను విమోచించడానికి, ప్రతి బంధకం నుండి విడుదల చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నీవు అధైర్యపడవద్దని ప్రభువారు మనకు ఈ సాయంకాలం ప్రియులరా గొప్ప అభయాన్ని ఇస్తున్నారు, గొప్ప ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము మన క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన సంగతి ఒకటి గమనించాలి. ఎప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా, పరిశుద్ధమైన రక్తము ద్వారా మనకు విమోచనము లభిస్తుంది. అంటే అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ఆ విమోచన పొంది సమృద్ధిగా ఈ లోకములో మీరు నేను ఎప్పుడు బ్రతకగలం. ఆ వాక్యములోనే ఉన్నది చూడండి ప్రియులారా, మళ్ళీ నేను చదువుతున్నాను. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఎన్నడూ మర్చిపోకండి, యేసు ప్రభువు నందు మనకు అన్ని బంధకాల నుండి విడుదల కావాలి అనంటే మనకు క్షమాపణ కావాలి. రక్షణ పొందినప్పుడు యేసు ప్రభు మనలను క్షమించారు. కానీ రక్షణ జీవితంలో పొరపాట్లు జరుగుతున్నాయి. రక్షణ జీవితంలో దేవునికి ఇష్టం లేని పనులు మనం కొన్ని చేస్తూ ఉన్నాం, కొన్ని పాపాలు చేస్తూ ఉన్నాం. అయితే అవి చేసినప్పుడట బైబిల్ అంటే అది ప్రియులరా, మనకు దేవునికి మధ్యలో ఒక తెరబడిపోద్దట. దేవుని సహవాసము నుండి మనము దూరం అయిపోతాం. ఆ తెర మనము ఎత్తుకొన్నప్పుడే మరల యేసు ప్రభువు సన్నిధికి రాగలుగుతాం, ప్రార్థన చేసుకోగలుగుతాము, ఆ ప్రార్థనను బట్టి విడుదల పొందగలుగుతాము. అయితే ఈ తెరను మనం ఎలాగెత్తుకోవాలట?
వినండి ప్రియులరా, క్షమాపణ పొందాలి. చాలా ప్రాముఖ్యం. ప్రతిరోజు యేసు ప్రభు క్షమాపణ పొందాలి. ఎలాంటి తప్పులు చేసాము, దేవుడు చేయమన్నది ఏదైతే చేయడం లేదో, చెయ్యొద్దు అన్నది ఏదైతే చేస్తున్నామో, క్రైస్తవ జీవితానికి వ్యతిరేకంగా ఏవైతే మనలో ఉన్నాయో, మన సాక్ష్యానికి ఏవైతే వ్యతిరేకములో ఉన్నాయో, ఆ వాటన్నిటినీ చాలా క్షుణ్ణంగా వీటన్నిటినీ గ్రహించి వినండి ఈ మాట, పశ్చాత్తాపం. ఎక్కడైతే పశ్చాత్తాపం ఉంటుందో ఆ పశ్చాత్తాప పడేవారికే క్షమాపణ, అందరికీ కాదు. ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అప్పుడే తెర లేపబడుతుంది. ఆ తెర లేపబడినప్పుడే ప్రభువు సన్నిధికి రాగలుగుతాము, విమోచనము మనము పొందగలుగుతాము. మన జీవితాలు ఒకసారి పరీక్షించుకుందాం ప్రియులరా. ప్రభువు పట్ల ఏ అవిధేయత ఉన్నా, ఎలాంటి పాపములో కొనసాగుతున్నా, దేవునికి ఇష్టం లేనిది ఏది మన ఇంట్లో ఉన్నా, మన మనసుల్లో ఉన్నా, వాటి విషయమై మనం పశ్చాత్తాపడి, యేసయ్యా నన్ను క్షమించునైనా, నీ శిలువ రక్తములో నన్ను కడుగు ప్రభువా, చేస్తున్న తప్పులు మళ్ళా చేయకుండా కృపదయచే ప్రభువా అని మీరు నేను ప్రార్థన చేసుకోగలిగితే ప్రభువారు నమ్మకమైన వారు. ఒక వాగ్దానం చదివి వినిపిస్తున్నాను చూడండి. 1 యోహాను 1 అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. ఎస్, ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు. మనం నిజమైన పశ్చాత్తాపంతో ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో నిజంగా ఆయన మనల్ని క్షమిస్తారు, పవిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఆ పిమ్మట ఆయన మనల్ని అంగీకరించి మన ప్రార్థనలు ఆలకించి ప్రియులరా మనకు విమోచనమును అనుగ్రహిస్తారు. చివరిలో ఈ పశ్చాత్తాప ప్రార్థనలో మీరు నాతో ఏకీభవించాలని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సరే ప్రియులరా, ఎఫెసీ పత్రిక బైబిల్ పఠనంలో మనం ముందుకు సాగిపోదాం. ఇంతవరకు మొదటి 7 వచనాలు చూసాము. 8, 9 వచనాలు చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. ఒక్క వచనములోనే ఎన్నో భావాలు, ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. ఈ 2 వచనాలను నేను మీకు విప్పుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా కాలము సంపూర్ణమైనప్పుడు ఏంటంటే ప్రియులారా, ఇది బైబిల్లో యెహోవా దేవుడు మానవుల కోసము ఒక రక్షణ చరిత్ర ప్రారంభించాడు, ఏ సాల్వేషన్ హిస్టరీ. పాత నిబంధన వరకు కొంత చరిత్ర కొనసాగింది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏ రక్షణ అయితే పాత నిబంధనలో సూచింపబడ్డదో క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అవతారము ద్వారా, మెస్సయ్య రావడము ద్వారా అది నెరవేరుతూ ఉన్నది. అదనమాట కాలము సంపూర్ణము అగుట. అక్కడ ఇంకొక మాట చూడండి. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం. కాలము సంపూర్ణమైంది కదా ప్రియులరా. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడట తన చిత్తమును గూర్చిన మర్మమును ఆయన ప్రత్యక్షపరిచాడు. ఏంటంట ఈ మర్మము అనగా, క్రొత్త నిబంధనలో మనం ముఖ్యంగా ఈ పౌలు పత్రికలు మనం చదివినప్పుడు ఇది మానవుల రక్షణకు సంబంధించిన మర్మం. యేసు క్రీస్తు ద్వారా మానవులందరికీ రక్షణ. రక్షణ అంటే పాప విముక్తి, రక్షణ అంటే పరలోకములో మోక్షము, విడుదల. చూడండి దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యల్లో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరచునప్పుడు. ఏంటంట? సువార్త మర్మం, రక్షణ సువార్త మర్మము. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు అన్న రక్షకుని ద్వారా, మెస్సయ్య ద్వారా, దేవుని గొర్రె పిల్ల ద్వారా ఈ లోకానికి ప్రత్యక్షమైందంటే ప్రియులరా. పరిశుద్ధ బైబిల్లో మర్మము అంటే రకరకాలుగా ఉన్నాయి, కానీ ఇంకొక అర్థం కూడా ఉంది. చూడండి,
కొలసీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం మీరు చూస్తే అక్కడ ఈ సువార్త మర్మములో మరొక దశ ఏంటంటే అది యేసు ప్రభువు ద్వారా ఈ రక్షణ కార్యము, ఈ విమోచనము యూదులకు మాత్రమే కాదట, మరొక మర్మమున్నది అన్యజనులకు కూడా. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. మర్మము అనంటే సువార్త, రక్షణ అన్న మర్మం. అది కేవలం యూదులకు మాత్రమే కాదు, ఆ యూదులకును ఆ తర్వాత యేసు ప్రభు ద్వారా అన్యజనులకు, అంటే ఈ లోకములో యూదులు కాని వారికి, రకరకాల దేశాల్లో ఉన్న ప్రజలందరికీ, మానవులందరికీ కూడా యేసు ప్రభువు ద్వారా దేవుడు తన చిత్తమును గూర్చిన మర్మాన్ని యేసు ప్రభువు ద్వారా వెల్లడించాడు. మరి అది ప్రస్తుత దినాల్లో నెరవేరుతూనే ఉన్నది. ప్రపంచమంతటా ఎంతోమంది యూదులు రక్షణలోనికి వస్తున్నారు. మరి యూదుల కన్నా మరి ఎక్కువగా ప్రియులారా గమనించవలసిన విషయం ఏంటంటే అన్యులు, యూదులు కాని వారు నేటి ప్రపంచంలో ఎక్కువగా యేసు ప్రభువు నమ్ముకొని ఆయన రక్షణలోనికి వస్తున్నారు. దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఇదే వచనములో ఇంకొక లోతైన మాట భావం ఉంది చూడండి. ఆ మాటలు మీరు గమనించండి. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియులరా. ఏంటిది? రక్షణకు సంబంధించిన సంపూర్ణమైన జ్ఞానం మనం పొందాలి. ఈనాడు చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది రక్షణలోనికి వస్తున్నారు, గుడి నిండా మనుషులే ఉంటున్నారు. కానీ ప్రశ్న వేసుకుందాం, ఎంతమందికి రక్షణ అంటే తెలుసు? ఆ రక్షణ గుచ్చిన జ్ఞానం ఎంతమందికి ఉన్నది? ఆ రక్షణ గుచ్చిన జ్ఞానంలో ఎంతమంది ఎదుగుతున్నారు? ప్రశ్న ప్రియులారా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను వినండి. రక్షణ వచ్చినంత మాత్రాన్ని సరిపోదు. ఆ రక్షణ జ్ఞానాన్ని పొందాలి, ఆ రక్షణ జ్ఞానములో ఎదగాలి. ఎప్పుడైతే ఆ రక్షణ జ్ఞానములో మనం ఎదుగుతామో, ఆ రక్షణ గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుంటామో, వినండి ప్రియులారా, ఆ జ్ఞానమే మనల్ని విడుదల చేస్తుంది. ఆ జ్ఞానమే మనకు విముక్తినిస్తుంది. ఆ జ్ఞానమే రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తుంది. చూడండి దేవుని వాక్యము 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించెను. ఏంటంటే ప్రియులరా, యేసు ప్రభువును గూర్చిన జ్ఞానం, యేసు ప్రభు మనకు అనుగ్రహించే రక్షణకు సంబంధించిన జ్ఞానం, క్రైస్తవ జీవితము అన్న జ్ఞానం, క్రైస్తవ నడవడి అన్న జ్ఞానం, క్రైస్తవ జీవితంలో దేవునికి ఎలాంటి బాధ్యతలు మనము నెరవేరుస్తూ జీవించాలి అన్న జ్ఞానం, శ్రమల్లో జ్ఞానం, జీవిత ప్రతికూలాల్లో జ్ఞానం, ఈ బైబిల్లో రక్షణకు సంబంధించిన యేసుక్రీస్తునందు జ్ఞానం ఎంతో అమూల్యముగా ఉన్నది. ఈనాడు తప్పుడు జ్ఞానాన్ని బోధించేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. కానీ బైబిల్లో నుండి సరి అయిన అన్ని రక్షణలో అన్ని రంగాలకు యేసు ప్రభువును గూర్చిన ఈ అమూల్యమైన జ్ఞానములో మీరు నేను ఎదగాలి. అందుకే ఈ సమృద్ధి వాక్యము అన్న ఈ బైబిల్ పఠనం నేను ప్రారంభించాను. ఆ జ్ఞానమే మనల్ని విడుదల చేస్తుంది. అజ్ఞానం ఎప్పుడు బంధకాల్లో పెడుతుంది, జ్ఞానం ఎప్పుడూ కూడా విమోచనిస్తుంది. అందుకే యేసు ప్రభు అన్నారు, మీరు సత్యమును తెలుసుకుందురు, ఆ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నాకయ్యా నా రక్షణ గుచ్చిన జ్ఞానం ఇవ్వు, బైబిల్ను గుచ్చిన జ్ఞానం ఇవ్వు. ఆ జ్ఞానముతో నా మనస్సును, నా శరీరాన్ని, నా హృదయాన్ని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నీవు నింపివేయమని మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. సరే, 8-9 వచనాలు చూసాము. 10వ వచనము కూడా ఒక మాట మనం చదువుకుందాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఈ వచనములో క్రీస్తు నందు అన్న మాటలు అతి ప్రాముఖ్యం.
దేవుడట క్రీస్తు నందు అంటే యేసు ప్రభు జననము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము ద్వారా పరలోకములో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ ఏకముగా సమకూర్చవలెనని చాలా లోతైన భావం ఉంది ప్రియులారా. ఇక్కడ పరలోకములో ఉన్నవి అనంటే ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలు. లోకములో ఉన్నవంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఎలాగంటే ప్రియులారా, ప్రస్తుతములో ఆ ప్రియునందు ఆయన సమస్తమును ఏకముగా సమకూరుస్తున్నారు. అంటే సంఘములో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, దాంపత్య జీవితంలో ఐక్యత ఉండాలి. అది ఆ ప్రియునందు ప్రభు మనకెప్పుడు అనుగ్రహించుటకు సిద్ధమే. సమృద్ధి వాక్యము అన్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఎఫెసీ పత్రికలో ఇంకా కొన్ని వచనాలు మాత్రమే మనం పఠించాం. ఏమి నేర్చుకున్నాం? జ్ఞాపకం పెట్టుకోండి. 3 విషయాలు మీకు నేను చెప్తాను. 1, విమోచన కావాలి అనంటే పాప క్షమాపణ కావాలి. మరి రక్షణ లేని వారికి విమోచన కావాలి అన్నా పాప క్షమాపణ కావాలి. రక్షణ ఉన్న వారికి క్రైస్తవ జీవితంలో విమోచన కావాలన్నా పాప క్షమాపణ కావాలి. ఆ పాప క్షమాపణ కావాలంటే ఏం చేయాలి ప్రియులరా? పశ్చాత్తాపపడాలి. ప్రతి పాపం విషయం, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి ప్రార్థనలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ప్రభు క్షమాపణ మనం ఎంత కోరుకుంటామో ఈ భూలోకములో మనకు అంత విమోచన వస్తుంది. అన్ని సమస్యల నుండి విమోచన వస్తుంది. 2వది ఏమి నేర్చుకున్నాం ప్రియులరా? సంపూర్ణ జ్ఞాన వివేచన. రక్షణలో ఉన్న జ్ఞానాన్ని ఎక్కువగా పొందడానికి కరెక్ట్ జ్ఞానం, తప్పుడు జ్ఞానం కాదు, తప్పుడు బోధలు కాదు, కరెక్ట్ జ్ఞానం, కరెక్ట్గా వ్యాఖ్యానం చేసే వారి యొక్క బోధలు, వాక్యం మనం విన్నప్పుడు రక్షణ, క్రైస్తవ జీవితానికి సంబంధించిన చక్కని జ్ఞానం మనం పొందుతాము. ఆ జ్ఞానమే మనలను విడుదల చేస్తుంది. ఆ 3వ మాట కూడా మనం చూద్దాము. ఏకముగా సమకూర్చవలెనని. క్రీస్తు సంఘము ఏకంగా ఉండాలి, క్రైస్తవ కుటుంబం ఏకంగా ఉండాలి, క్రైస్తవ భార్యాభర్తలు ఏకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు ఐక్యమత్యముతో ఉండాలి, ఐక్యతతో ఉండాలి, ఒకే మనస్సు కలిగి ఉండాలి. మరి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో నెరవేర్చున్నట్లు మనము ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసు క్రీస్తు ప్రభువ, పరిశుద్ధాత్మ యెహోవా దేవ, నీ గొప్ప నామాన్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. నీ నిత్య సంకల్పాల్లో సమృద్ధి వాక్యము అన్న ఈ అమూల్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించి నీ పరిశుద్ధ బైబిల్లో ఉన్న ప్రతి వచనములో ఉన్న లోతైన భావాలు గ్రహించి నీలో ఉన్న దీవెనలు పొందే భాగ్యాన్ని మాకు ఇస్తున్నావు. నీకు స్తోత్రములు ప్రభువా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములోనైనా ఇంకా కొన్ని వచనాలు మేము చదువుకొని అందులో లోతైన సత్యాలు గ్రహించే కృపను మాకు ఇచ్చావు. గ్రహించిన ప్రతి సత్యము కూడా విన్నవారి హృదయాల్లో నీవు స్థిరపరచమని, నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యముగానైనా రక్షణ అనగా విమోచన అన్నావు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. మరి ఈ సమృద్ధి వాక్యం చూస్తున్న వారు ఎంతోమంది వారి జీవితంలో విడుదల కోసం, విమోచన కొరకు, విముక్తి కొరకై వారు ఎదురు చూస్తున్నారు నైనా. మేమందరము ప్రభువా మరి నీవు కోరినట్టే
పశ్చాత్తాపంతో వస్తున్నాము తండ్రి. నీ క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభువా. నైనా ఎవరు ఏ బంధకములో ఉన్నారో, శారీరకం, మానసికం, ఆధ్యాత్మికం, అట్టి బంధకాల నుండి ప్రతి ఒక్కరిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అంతేకాకుండా నైనా రక్షణ విషయములో ప్రభువా సంపూర్ణ జ్ఞాన వివేచన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ పొందిన వారందరూ రక్షణలో ఉన్న లోతైన సత్యాలు, మర్మాలు, ఆశీర్వాదాలు, అర్థాలు, అంతరార్థాలు గ్రహించుటకు పరిశుద్ధాత్మ దేవ రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంతేకాకుండా ప్రభువా మరి నైనా మా సంఘాల్లో, మా కుటుంబాల్లో, మా దాంపత్యాల్లో, మా బాంధవ్యాల్లో ప్రభువా నీవు ఐక్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన పోరాటాన్ని, ప్రతి విధమైన కలహాన్ని, మన స్పర్ధనల ప్రభువా నీవు తొలగించి పరిశుద్ధాత్మ దేవా నీ శక్తిని విడుదల చేసినైనా ప్రతి బాంధవ్యాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని మంచి ఐక్యతతో నీవు నింపి తండ్రి, ఆ ఐక్యతను బట్టి నీలో ఉన్న సమృద్ధి జీవాన్ని అనుగ్రహించమని, అనారోగ్యముగా ఉన్న బిడ్డలనైనా మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. మరి ఎవరి ఏ హృదయంలో ఏ ఆశ ఉందో నెరవేర్చమని, కృంగి ఉన్నవారిని లేవనెత్తమని, ఈ సమృద్ధి వాక్యము ప్రభువా కొనసాగున్నట్లు అనేకులను నీవు ప్రేరేపించి తండ్రి, మరి వారి ప్రార్థనల ద్వారా, వారి కానుకల ద్వారా అనేకులు ఫెయిత్ పార్ట్నర్స్గా చేరుట ద్వారా, మరి కొంతమంది ఈ కార్యక్రమాలను స్పాన్సర్ చేయటం కూడా పరిశుద్ధాత్మ దేవా నీవే ప్రేరేపించి ఈ అమూల్యమైన కార్యక్రమాన్ని ఇంకా అనేక సంవత్సరాలు నీవు కొనసాగించి మరి ప్రపంచమంతటానైనా రక్షణ పొందిన వారు వారి రక్షణలో ఎదుగుటకు ఈ కార్యక్రమాలను గొప్ప సాధనముగా నీవే వాడుకొనమని నీ కృపలకే ప్రభువా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మేము మీకు అందించిన సమృద్ధి వాక్యం అన్న బైబిల్ పఠన మీకు దీవెనకరంగా ఉండిందని నమ్ముతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమము. సమృద్ధి వాక్యము కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలి అంటే మీరు ఇక్కడ కింద వస్తున్న ఈ అడ్రస్కు మీ అమూల్యమైన కానుకలు పంపించవలసిందిగా కోరుతున్నాను. అంతేకాదు ప్రియులరా, ప్రభు నాకు దర్శనాన్ని ఇచ్చారు. ఈ సమృద్ధి వాక్యము అన్నది ఇంకా అనేక సంవత్సరాలు కొనసాగి కొన్ని కోట్ల క్రైస్తవులను ఆశీర్వదించాలి అనంటే కొంతమంది సమృద్ధి వాక్యానికి ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి, విశ్వాస భాగస్వాములు 100 మంది కావాలి. ప్రతి ఒక్కరూ ప్రతి నెల 500 రూపాయలు సమృద్ధి వాక్యము కొరకు పంపించుటకు పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు ప్రేరేపింపబడినట్లయితే ఇక్కడ వస్తున్న టెలిఫోన్ నంబర్స్ కాల్ చేయండి. వెంటనే ఏ రకంగా సమృద్ధి వాక్యములో ఫెయిత్ పార్ట్నర్స్గా మీరు చేరగలరో తెలుసుకోండి. ప్రతి నెల క్రమంగా మీ కానుకలు పంపించండి. మరి సమృద్ధి వాక్యములో మీ కొరకు కూడా ప్రత్యేకంగా పేర్లు చదివి నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం చెప్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమృద్ధి వాక్యం విన్న బిడ్డలందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమానికి అందిస్తున్న దేవుని సేవకునైన నాకు ఇప్పుడు సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్.